లాజిక్స్. మీలో ఎవరైనా ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నారా? సో వాళ్ళ కోసమే విఎంఆర్ లాజిక్స్ లో మనకి ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో మ్యారథాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యారథాన్ లో మనకి 5 నుండి 7 వరకు క్వాంట్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దట్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే అరౌండ్ 30% క్వశ్చన్స్ అనేవి మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ లో అడుగుతూ ఉంటాడు. మరి రిమైనింగ్ 70% పొజిషన్ ఏంటి అంటే దానికోసమే మన విఎంఆర్ లాజిక్స్ లో ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటున్నాయి. అయితే ఆఫ్లైన్ లో కనుక చూసుకుంటే మనకి 3 days డెమో వెళ్ళిన తర్వాత నచ్చితే ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాం. ఇన్ ద సేమ్ వే మాకు మా మీద ఉన్న నమ్మకంతో మీకు ఏం చెప్తున్నాము అంటే ఈ 7 days డెమోస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 7 days డెమోస్ కోసం మీరు జస్ట్ 9 rupees పే చేస్తే చాలు. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 5th, 6th, 7th ఆగస్ట్ రోజు అవైలబుల్ గా ఉంటున్నాయి. వీటిని యూటిలైజ్ చేసుకోండి. అండ్ చాలా మందికి తెలుసు విఎంఆర్ లాజిక్స్ అంటేనే అర్థమెటిక్ అంటేనే విఎంఆర్ లాజిక్స్. థ్యాంక్ యూ, బాయ్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అయితే ప్యూర్ మ్యాథ్స్ లో 10 క్వశ్చన్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం కదా. అయితే 10 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని సాల్వ్ చేశారు అనేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలానే ఒక క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ ఆన్సర్ ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా రైల్వేస్ అలానే ఎస్ఎస్సి లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్యూర్ మ్యాథ్స్ నుండి. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9 డివైడెడ్ బై 9 ప్లస్ 9 డివైడెడ్ బై 9 ప్లస్ 9 ఆఫ్ 9 డివైడెడ్ బై 81/9. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామని చెప్పాము. సింప్లిఫికేషన్ టాపిక్ లో యూజ్ చేసాము బాడ్మాస్ రూల్. సో బేసిక్ గా అది బాడ్మాస్ రూల్. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ వింక్యులం బార్ అనేది లేదు కాబట్టి ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ బి అంటే ఏంటి? బ్రాకెట్స్. సో బ్రాకెట్స్ లో కూడా ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇస్తాం? ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్, దెన్ లార్జ్ బ్రాకెట్స్. ఇలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇది స్మాల్ బ్రాకెట్ లో వాల్యూ. సో 81/9 ఉంది. సో స్మాల్ బ్రాకెట్ లో సొల్యూషన్ ఏమవుతుంది? 9. సో 9 టేబుల్లో 81 అనేది ఏంటి? 9 టైమ్స్ కాబట్టి సో స్మాల్ బ్రాకెట్ వాల్యూ వచ్చేసి 9 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? స్మాల్ బ్రాకెట్ అయిపోయినాక ఫ్లవర్ బ్రాకెటా? సో ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఎక్కడ నుండి ఉంది చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో 9 ప్లస్ 9 ఆఫ్ 9 డివైడెడ్ బై ఈ స్మాల్ బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేశాక ఒక వాల్యూ వచ్చింది కాబట్టి ఆ బ్రాకెట్స్ అనేవి ఓపెన్ చేస్తాం, అంటే ఆ బ్రాకెట్స్ ని ఎలిమినేట్ చేస్తాం. సో ఇది ఫ్లవర్ బ్రాకెట్ లో వాల్యూ ఇది. సో ఇక్కడ అడిషన్ ఆఫ్ డివిజన్ ఉంది. సో అడిషన్ ఆఫ్ డివిజన్ లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? ఫస్ట్ ఆఫ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 9 ఆఫ్ 9 అంటే 9 into 9 దట్ ఈస్ 81. సో ఆఫ్ తర్వాత ఏంటి? డివిజన్. సో 9 1s are 9 9s are. సో ఇక ఫ్లవర్ బ్రాకెట్ లో ఉన్న సొల్యూషన్ ఏమొచ్చింది అంటే 9 ప్లస్ 9 ప్లస్ 9 దట్ ఈస్ 27. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ కంప్లీట్ చేసాం, దెన్ ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? లార్జ్ బ్రాకెట్. సో లార్జ్ బ్రాకెట్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయిందా? సో 9 ప్లస్ 9 డివైడెడ్ బై ఫ్లవర్ బ్రాకెట్ ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన సొల్యూషన్ ఏంటి? 27. సో 27 అనే వాల్యూ వచ్చింది కాబట్టి బ్రాకెట్స్ అనేవి ఓపెన్ అయిపోతున్నాయి. సో 27. దీంట్లో మనకి అడిషన్, డివిజన్ 2 సింబల్స్ ఉన్నాయి. సో అడిషన్, డివిజన్ లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామని చెప్పుకున్నాం? డివిజన్. ఈ బాడ్మాస్ రూల్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ లేకుండా మీరు ఎస్ఎస్సి తీసుకోండి, రైల్వే తీసుకోండి, అది ఏ షిఫ్ట్ అయినా కావచ్చు, క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వదు. డెఫినెట్ గా బాడ్మాస్ కి రిలేటెడ్ క్వశ్చన్ లేకుండా ఎలాంటి క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వదు. సో ఫస్ట్ డివిజన్ చేస్తామా? 9/27. సో 9 టేబుల్లో 27 అనేది ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది? 3 టైమ్స్. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి? 9 ప్లస్ 1/3. సో సాల్వ్ చేస్తే 3 9s are 27, 27 ప్లస్ 1 28/3. ఇది దేని వాల్యూ? లార్జ్ బ్రాకెట్ నుండి మొత్తం సొల్యూషన్ ఏదైతే ఉందో దీని వాల్యూ ఎంత వచ్చింది? 28/3. మరి దాని ముందు ఏమి ఇచ్చాడు? 9 డివైడెడ్ బై 28/3. ఇదేనా మనకు వచ్చిన సొల్యూషన్? సో ఇక్కడ డివిజన్ ఉంది. మనకి ఎప్పుడు కానీ డివిజన్ అనేది కనిపించింది అంటే మీకు ఒక పాయింట్ చెప్పాను, ఆ డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ రాయమన్నాను. మరి డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ రాసాము అంటే సర్టెన్ చేంజెస్ అనేవి జరగాలి కదా. ఆ చేంజ్ ఏమని చెప్పుకున్నాము? ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో ఆ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 3/28. సో ఇక సొల్యూషన్ ఏమొచ్చింది? 9 3s are 27/28. ఆప్షన్ B is the answer. Here is the next question. If root over x plus 3 plus root over x minus 3 by root over x plus 3
మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 3. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3x అంటున్నాడు. ఏం మోడల్ అని చెప్పాం, వేమర్ లాజిక్స్ యాప్ లో డిస్కస్ చేసాం. కాంపిడెండో అండ్ డివిడెండో అప్లై చేస్తాం. కాంపిడెండో అండ్ డివిడెండో చాలా మందికి యాప్ లో క్లాసెస్ వినుంటే కాంపిడెండో అండ్ డివిడెండో అనేది అర్థమై ఉంటుంది. లేదు ఎవరైనా డైరెక్ట్ కనుక క్వశ్చన్స్ చూస్తే మాత్రం ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. బట్ అసలు కాంపిడెండో అండ్ డివిడెండో ఎప్పుడు అప్లై చేస్తామని చెప్పుకున్నాం. 2 వేరియబుల్స్ ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ తీసుకుంటే ఒకసారి ఏ ప్లస్ బి అలానే ఒకసారి ఏ మైనస్ బి. అంటే న్యూమరేటర్ ఏ ప్లస్ బి ఉంటే డినామినేటర్ ఏ మైనస్ బి ఉండాలి, లేదు డినామినేటర్ ఏ ప్లస్ బి ఉంటే న్యూమరేటర్ ఏ మైనస్ బి ఉండాలి. సో ఆ ఫార్మాట్ లో ఉన్నప్పుడు ఏం చేస్తామని చెప్పుకున్నాం, కాంపిడెండో అండ్ డివిడెండో అప్లై చేస్తామని చెప్పుకున్నాం. మరి అదే ఫార్మాట్ లో ఉందా అంటే ఎస్. ఒకటేముంది రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 3, ఇంకొక వేరియబుల్ ఏముంది రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 3. అంటే 2 టర్మ్స్ ఉండాలి, ఏ అండ్ బి అనే 2 టర్మ్స్ ఉండాలి, రైట్. సో ఇది ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకుంటే అవి ఎలా ఉన్నాయి చూడండి, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బినే ఉందా, ఎస్. అలా 2 టర్మ్స్ ఉంటే ఒక దగ్గర ప్లస్ అంటే న్యూమరేటర్ లో ప్లస్ ఉంటే డినామినేటర్ లో మైనస్, లేదు డినామినేటర్ లో ప్లస్ ఉంటే న్యూమరేటర్ లో మైనస్ ఉన్నప్పుడు ఈ కాంపిడెండో అండ్ డివిడెండో అప్లై చేస్తామని చెప్పుకున్నాం. మరి కాంపిడెండో అండ్ డివిడెండో మీనింగ్ ఏంటి అంటే ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాం, తర్వాత సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అదే పాయింట్ డిస్కస్ చేసామా. సో యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పుకున్నాం, ఏ బై బి. ఏ బై బి ఎలా వచ్చింది, ఫస్ట్ ఏంటి ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని యాడ్ చేస్తున్నాను, ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై వీటిని ఏం చేయాలి, నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సాల్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి. అంటే ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, 2a బై 2b మిగులుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది అని చెప్పాం, ఏ బై బి. ఇదేనా కాంపిడెండో అండ్ డివిడెండో రూల్. చాలా చాలా రెగ్యులర్ గా అడుగుతాడు అనేసి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇక డైరెక్ట్ గా బేసిక్ గా మనం యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేశాక కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ గా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్, రూట్ ఓవర్ 2x ప్లస్ 1 ప్లస్ రూట్ ఓవర్ 2x మైనస్ 1 బై రూట్ ఓవర్ 2x ప్లస్ 1 మైనస్ రూట్ ఓవర్ 2x మైనస్ 1 ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాడు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అని అంటే కాంపిడెండో అండ్ డివిడెండో అనేది అప్లై చేస్తాం. మరి ఎలా అప్లై చేస్తాము అని అంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఫార్మాట్ లో ఉంది కాబట్టి కాంపిడెండో అండ్ డివిడెండో అప్లై చేస్తే ఏమొస్తుంది సొల్యూషన్, ఇది ఏ ఇది బి అనుకుంటే రూట్ 2x ప్లస్ 1 బై రూట్ 2x మైనస్ 1 అయినా ఏమొస్తుంది, కాంపిడెండో అండ్ డివిడెండో అప్లై చేస్తే ఏ బై బినే కదా. ఇప్పుడు రైట్ సైడ్ ఏమవుతుంది చూడండి, రైట్ సైడ్ ఏముంది ఒకటే వాల్యూ ఉంది. సో 2 అప్పుడు డినామినేటర్ లో ఏమున్నట్టు 1 ఉన్నట్ట. లెఫ్ట్ సైడ్ కాంపిడెండో అండ్ డివిడెండో అప్లై చేస్తే రైట్ సైడ్ కూడా అదే అప్లై చేస్తామా. ఏం చేస్తాం కాంపిడెండో అండ్ డివిడెండో అంటే ఫస్ట్ న్యూమరేటర్ ని డినామినేటర్ ని యాడ్ చేస్తాం, దెన్ సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్లై చేసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా డెఫినెట్ గా అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఇక దీని సొల్యూషన్ ఏమవుతుంది, కాంపిడెండో అండ్ డివిడెండో అప్లై చేస్తే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఏమొస్తుంది సొల్యూషన్, ఏ బై బి. ఏ అంటే ఏంటి రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 3 బై బి అంటే ఏంటి రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది 3, నథింగ్ బట్ 3/1, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ కాంపిడెండో అండ్ డివిడెండో చేసాం కాబట్టి రైట్ సైడ్ ఏమవుతుంది సేమ్ కాంపిడెండో అండ్ డివిడెండో అప్లై చేస్తే దాని మీనింగ్ ఏంటి, న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఒకసారి యాడ్ చేస్తే ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ రూట్ ఏ బై రూట్ బి ఫార్మాట్ లో ఉంది కాబట్టి రెండింటికి కలిపి ఒకటే స్క్వేర్ రూట్ అప్లై చేయొచ్చా. సో దీన్ని ఫర్దర్ గా రాయాలి అంటే రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 3. రైట్ సైడ్ ఏమొస్తుంది చూడండి, 3 ప్లస్ 1 అంటే 4 బై 3 మైనస్ 1 అంటే 2. సో 2 1s are 2 2s are. సో రైట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది 2. మరి దీని నుండి ఎక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే స్క్వేర్ రూట్ అనేది ఉంది, స్క్వేర్ రూట్ ఎలిమినేట్ అవ్వాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్సే కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే ఏంటి 4. సో ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ డినామినేటర్ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 3 నా బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏంటి 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్
4 3s are 12 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3. సో ఈ ప్లస్ ఎక్స్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ ఎక్స్. 4x మైనస్ ఎక్స్ అంటే ఏంటి 3x ఈక్వల్స్ టు మైనస్ 12 ఇటు వస్తే ఏంటి ప్లస్ 12. 3 ప్లస్ 12 ఎంత 15. మనల్ని అడిగింది 3x వాల్యూనే కదా, దట్ ఈస్ 15. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. విఎంఐ లాజిక్స్ యాప్లో ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడు డైరెక్ట్ చూస్తే మాత్రం అర్థం కాదు. ఎందుకు అని అంటే కాన్సెప్ట్ వస్తేనే, మ్యాథ్స్కి వచ్చేసరికి కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. సో ఆ కాన్సెప్ట్స్ అనేవి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా బేసిక్ లెవెల్ నుండి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా మంది ఏంటి అంటే -2 × -3 అనగానే 6 అని చెప్పేస్తూ ఉంటారు. బట్ మైనస్ ఇంటూ మైనస్ చేసినప్పుడు ఏం సైన్స్ వస్తాయి అంటే, రెండు ఆపోజిట్ సైన్స్ తీసుకున్నప్పుడు ఏం సైన్స్ వస్తాయి, సేమ్ సైన్స్ తీసుకున్నప్పుడు ఏం సైన్స్ వస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే లెవెల్లో మనకి యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి మీరు చెక్ చేస్తా అంటే కూడా మనకు వచ్చేసి 5th 6th 7th ఆగస్ట్ ఈ 3 days కూడా మనకి 9 రూపీస్కి ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది విత్ వ్యాలిడిటీ ఆఫ్ 7 days. సో ఒకసారి ఆ కోర్స్ చూడండి. దాంట్లో ఫస్ట్ సింప్లిఫికేషన్ టాపిక్ చూస్తేనే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది అసలు ఏ లెవెల్లో ఉంది కంటెంట్ అనేసి, రైట్? సో ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. Here is the next question. The tangents drawn, ఇది వచ్చేసి drawn. So the tangents drawn at a point P and Q of a circle centered at O meet at A. If POQ equals to 120 degrees, find the ratio of angle PAQ is to angle PAO అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి ఏపీ ఏక్యూ 2 టాంజెంట్స్ అనేవి ఇచ్చాడు. అంటే పి అండ్ క్యూ వచ్చేసి టచ్ పాయింట్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఓ అనేది సెంటర్, ఈ సర్కిల్ కి సెంటర్ కేంద్రం అని మెన్షన్ చేశాడు. అండ్ పిఓక్యూ, సో పిఓక్యూ ఈ యాంగిల్ ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ 120 degrees అంటున్నాడు. అయితే ఏం అడిగాడు అంటే పిఏక్యూ అంటే ఈ ఏ దగ్గర ఫామ్ అయిన యాంగిల్, అలానే పిఏఓ, సో పిఏఓ ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్, వీటి రేషియో ఎంత అంటున్నాడు, రైట్? చాలా చాలా బేసిక్ క్వశ్చన్ యాప్లో డిస్కస్ చేసాం. ఏంటది? సెంటర్ నుండి ఫస్ట్ ఈ ఏపీ ఏక్యూలో టాంజెంట్స్ అయినప్పుడు ఈ క్యూ అలానే పి అనేవి ఏమవుతాయి టచ్ పాయింట్సా, ఖండన బిందువుల టచ్ పాయింట్స్ కదా. మరి సెంటర్ నుండి టచ్ పాయింట్ మీదకి లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అవుతుంది అని చెప్పుకున్నాం, ఆల్వేస్ 90 degrees. సో కేంద్రం నుండి ఖండన బిందువు మీదకి ఒక రేఖ గీసినట్లయితే ఆ రేఖ వల్ల ఏర్పడే కోణం ఎంత అంటే 90 degrees లంబ కోణం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. సో సెంటర్ నుండి టచ్ పాయింట్ మీదకి లైన్ డ్రా చేసాము అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత 90 degrees. నాకు ఫస్ట్ ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ కావాలి. మరి ఎంత అవుతుంది అంటే ఇక్కడ చూస్తే OPAQ ఇది ఒక క్వాడ్రిలాటరలా, క్వాడ్రిలాటరలే కదా. క్వాడ్రిలాటరల్ మీనింగ్ ఏంటి? 4 sides ఉండాలి, క్లోజ్డ్ పాత్ లో ఉండాలి, క్లోజ్డ్ పాత్ లో ఉండాలి. చూడండి OPAQO ఇవన్నీ కూడా ఒక క్లోజ్డ్ పాత్ లో ఉన్నాయి, అలానే 4 sides ఉన్నాయి. సో అంటే ఏంటి, అది ఒక క్వాడ్రిలాటరల్ చతుర్భుజం. మరి ఒక చతుర్భుజం ఇచ్చినప్పుడు చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత 320 degrees. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్ ఈస్ ఆల్వేస్ 360 degrees. దాంట్లో ఇక్కడ యాంగిల్ 120, ఇది 90, ఇది 90 పోతే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏమవుతుంది? సో ఇది 90 + 90 180, ఇంకొక 180 మిగులుతుంది. ఆ 180లో ఇది 120 అయితే ఇదేమవ్వాలి మొత్తం ఏ దగ్గర యాంగిల్ 60 degrees. ఏ దగ్గర యాంగిల్ 60 degrees, రైట్? అయితే ఈ 60 degrees ఇది మొత్తం 60, మరి ఈ యాంగిల్ కూడా అడుగుతున్నాడు. ఈ యాంగిల్ ఏమవుతుంది PAQ, ఈ యాంగిల్ 60 degrees. నెక్స్ట్ ఇంకేం అడిగాడు PAO, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది సెంటర్ నుండి బైసెక్ట్ చేస్తుంది అని చెప్పాము యాప్లో 30 degrees ఏనా. ఇవి ఎలా వచ్చాయి అనేది కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జామెట్రీ టాపిక్ లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు PAO యాంగిల్ PAQ యాంగిల్ వచ్చేసి ఎంత 60 degrees ఈస్ టు PAO యాంగిల్ ఎంత 30 degrees. సో 31s are 32s are 2:1, that is option C is the answer. Here is the next question. If 1/√5 - 2√6 equals to
root a plus root b, then find the value of a square plus b square by 13. చాలా చాలా బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు, రైట్? ఒక్కసారి if 1 by root over 5 minus 2 root 6 ఉంది చూడండి, ఈ వాల్యూ root over 5 minus 2 root 6 ఏంటిది? దేంట్లో నుండి క్వశ్చన్? థర్డ్ అండ్ ఇండిసెస్ లో డిస్కస్ చేసామా? ఏంటి కాన్సెప్ట్ ఏంటి? స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఐదర్ అది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ లేకపోతే a మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఒకవేళ ప్లస్ ఉంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ కి కన్వర్ట్ చేస్తాం, మైనస్ ఉంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ కి కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం, రైట్? ఎప్పుడు స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు. ఆ మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి డిస్కస్ చేసాం. వాటిల్లో ఇంకా ఇండెప్త్ క్వశ్చన్స్ మనకి టైర్ 2 లెవెల్ ఆ సిబిటి 2 లెవెల్లో అడుగుతున్నాడు అని కూడా చెప్పాం. ఇది చాలా చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్. సో స్క్వేర్ రూట్ లో స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఐదర్ ఇట్ మస్ట్ బి కన్వర్టెడ్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అది a మైనస్ బి హోల్ స్క్వేర్ కి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఫోకస్ దేని మీద పెడతాం? ఈ రూట్ ఏదైతే ఉందో అక్కడ ఫోకస్ పెడతాం. అంటే ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవ్వాలి అని చెప్పుకున్నాం. ఎప్పుడు కానీ 2ab కి కన్వర్ట్ అవుతుంది. ఆ రూట్ వాల్యూ ఏదైతే ఉందో అది 2ab కి కన్వర్ట్ అవ్వాలి. సో 2 ఆల్రెడీ ఇచ్చాడు. ఇప్పుడు రూట్ 6 ఏమని రాయొచ్చు? a ఇంటూ బి, అంటే 2 నెంబర్స్ ప్రోడక్ట్ గా రాయాలి. రాసినప్పుడు నేను దీన్ని ఏమని రాస్తున్నా అంటే √3 ఇంటూ √2 రాస్తున్నా. అదేంటి, మనకి ఇష్టమైనట్టు రాయొద్దు కదా? ఎస్, రాయొద్దు. ఇంకేం పాయింట్ చెప్పుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది a ఇది b అనుకుంటే ఈ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ అనేది డెఫినెట్ గా ఈ ముందున్న వాల్యూకి ఈక్వల్ అవ్వాలా? a అంటే √3 అనుకున్నా, a స్క్వేర్ ఏంటి 3నా, ప్లస్ b స్క్వేర్ అంటే ఏంటి, b అంటే √2 అయితే b స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2నా. సో 3 + 2 5 సాటిస్ఫై అయిందా? ఈ మోడల్ నుండి చాలా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఎందుకు అంటే ఈ మోడల్ కూడా చాలా రెగ్యులర్ గా ఎగ్జామినేషన్ లో కనిపిస్తుంది అని డిస్కస్ చేసాం, రైట్? అంటే ఇప్పుడు a వాల్యూ √3, b వాల్యూ √2. సో a మైనస్ బి ఫామ్ కి కన్వర్ట్ అవ్వాలా? దట్ ఈస్ √3 మైనస్ √2నా. దీని సొల్యూషన్ ఏమొచ్చింది మనకి? √3 మైనస్ √2. సో 1/√3 మైనస్ √2. మరి దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చా అంటే ఎస్. ఏమని డిస్కస్ చేసాం? డినామినేటర్ ఎప్పుడు కానీ స్క్వేర్ రూట్ ఫామ్ లో ఉండొద్దు. డినామినేటర్ స్క్వేర్ రూట్ ఫామ్ లో ఉండొద్దు అంటే దాన్ని రేషనలైజేషన్ చేస్తామని చెప్పుకున్నాం. మరి దీన్ని రేషనలైజేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ √3 ప్లస్ √2 బై డినామినేటర్ ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేస్తాం 3 మైనస్ దీన్ని స్క్వేర్ చేస్తాం 2. సో 3 మైనస్ 2 ఎంత? 1, రైట్? సో ఇక దాన్ని రాయాల్సిన అవసరం లేదు, డినామినేటర్ 1 కాబట్టి. అంటే ఓవరాల్ గా 1/√5 మైనస్ 2 √6 వాల్యూ ఎంత వచ్చింది? √3 ప్లస్ √2. ఇది దేనికి ఈక్వల్ అంటున్నాడు? √a ప్లస్ √b. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 3. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 3 అనుకుంటే బి వాల్యూ ఏమవుతుంది? 2నా. సో ఇప్పుడు అడిగింది ఏంటి క్వశ్చన్? a స్క్వేర్ అంటే ఏంటి? 3 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్ బై 13. సో 9 + 4 13 బై 13 నథింగ్ బట్ 1. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, రీజనింగ్ లో అన్న కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ డైరెక్ట్ చెప్తే అర్థమవుతాయేమో కానీ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి డెఫినెట్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు సింప్లిఫికేషన్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ఆ సింప్లిఫికేషన్ టాపిక్ మీరు విని ఉండాలి. ఈ సర్ట్స్ అండ్ ఇండిసెస్ టాపిక్ చేయాలి అంటే, ఈ క్వశ్చన్ చేయాలి అంటే సర్ట్స్ అండ్ ఇండిసెస్ టాపిక్ మీరు విని ఉండాలి, రైట్? సో కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాతనే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మాక్ టెస్ట్లు కానీ మీరే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, రైట్? Here is the next question. If the mean of numbers 38, x, 42, 78 and 94 is 57. So mean అంక మధ్యమం అంటున్నాడు, అంక మధ్యమం. సో mean అంటే ఏంటి? Sum of the quantities by number of quantities. So sum of the quantities అంటే ఏంటి? 38 plus x plus 42 plus 78 plus 94 by number of quantities ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో 5. వీటి మీన్ ఎంత ఇచ్చాడు? 57 ఇచ్చాడు, 57. అయితే మనం ఏం అడిగాడు అంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ 59, 62, 98, 113 అండ్ x అంటున్నాడు.
సో మీన్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తే బేసిక్ ప్రాసెస్ వెళ్ళొచ్చు అని డిస్కస్ చేసాం స్టాటిస్టిక్స్ టాపిక్ లో. అదే టాబులర్ ఫామ్ ఇచ్చాడు అంటే షార్ట్ కట్ మెథడ్ JSM మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను యాప్ లో ఆల్రెడీ. సో ఇక్కడ జస్ట్ ఏం లేదు, మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఆర్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్. సో చూస్తే వీటి సమ్ 42 + 38 ఇది 80. నెక్స్ట్ 78 + 94 అంటే 8 + 4 12, 9 + 1 10 17. సో 172. సో ఇవి యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 252 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 డివైడ్ అవుతుంది, ఇటు వెళ్తే ఏంటి మల్టిప్లికేషన్. సో 57 × 5 అంటే ఏంటి 5 7s are 35, 5 5s are 25 + 3 28. సో 285. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి, ఈ ప్లస్ 252 ఇటు వస్తే -252. సో 285 - 252 అంటే ఏంటి 5 - 2 3, 8 - 5 3. సో ఎక్స్ వాల్యూ 33 వచ్చేసింది. ఇంకా మనల్ని అడిగింది ఏంటి 59కి 62కి 98కి 113కి అలానే ఎక్స్ అంటే ఏంటి 33కి. సో వీటన్నింటికి ఏం అడుగుతున్నాడు మీన్. సో మీన్ అంటే ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ చూస్తున్నా ఫస్ట్ 3 + 3 6, 6 + 8 14, 14 + 6 14 + 2 16, 16 + 9 25. నెక్స్ట్ 3 4 4 + 9 13, 13 + 6 19, 19 + 5 24, 24 + 2 26. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ వచ్చేసి ఒకటే ఉంది 2 + 1 3. సో 365/5. సో 7 5s are 35, left over 1 15. So 5 3s are 15, that is 73. Option D is the answer. Here is the next question. If secant square theta minus secant theta equals to 1, then find √3 into secant square theta minus tan power 4 theta. గుర్తుందా? అక్కడ ఒకసారి స్టేట్మెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఏమి ఇచ్చాడు, secant square theta minus secant theta equals to 1, రైట్. సో secant square theta కనిపించింది అంటేనే మనకి 3 ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఏంటివి అవి, sin square theta plus cos square theta equals to 1, cosecant square theta minus cot square theta equals to 1, secant square theta minus tan square theta equals to 1. మరి ఇక్కడ ఎలా అప్లై చేయొచ్చు అంటే secant square theta ఈ +1 ఇటు వస్తే -1, ఆ మైనస్ secant theta ఇటు వస్తే ఏంటి ప్లస్ secant theta నా. మరి secant square theta -1 అంటే ఏంటి డిస్కస్ చేసాం కదా యాప్ లో. secant square theta minus tan square theta equals to 1. 3 ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వాటిలో ఇదొకటి. సో అప్పుడు secant square theta ఈ -1 ఈక్వల్స్ టు -tan square theta ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ tan square theta నా. సో దీని వాల్యూ ఎంత secant square theta -1 అంటే tan square theta ఈక్వల్స్ టు secant theta. సో ఇప్పుడు క్వశ్చన్ లో secant square theta అడిగాడు, secant square theta అడిగాడు. మరి secant square theta ఏమవుతుంది, secant theta వచ్చేసి tan square theta అయితే secant square theta అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏ కదా, ఇరువైపులా వర్గం చేస్తున్నాం. అప్పుడు tan square theta హోల్ స్క్వేర్, దట్ ఈస్ tan power 4 theta. సో secant square theta వాల్యూ ఎంత వచ్చింది tan power 4 theta. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే √3 into tan power 4 theta minus tan power 4 theta. So tan power 4 theta, tan power 4 theta cancel. So 0 into something is always equals to 0. That is option A is the answer. సో ఇవన్నీ మళ్ళీ చెప్తా ఉన్నాను. బేసికల్లీ ఇవన్నీ ఏంటి అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేసాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, సో ఇది బాడ్మాస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఆల్రెడీ ఇప్పుడే సాల్వ్ చేసాము. అయితే ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేయండి. హోంవర్క్ ఒక క్వశ్చన్ ఇస్తానని చెప్పాను కదా, సో ఇది హోంవర్క్ క్వశ్చన్ అన్నమాట. దీన్ని మీరు సాల్వ్ చేయండి. సో స్క్రీన్ షాట్ తీసుకొని సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్ అనేది పెట్టండి, బాడ్మాస్ కి రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x equals to √72 minus √72 minus √72 minus and so on infinite, find the value of x square minus 1. ఏంటిది థర్డ్ సైన్ ఇండిసెస్ కి రిలేటెడ్ క్వశ్చన్ గుర్తుందా? √72
a plus root over a plus root over a plus and so on infinite. దీని వాల్యూ ఏమవుతుంది ఏమని డిస్కస్ చేసాం. ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా యాప్లో డిస్కస్ చేసాం. ఫార్ములాసే కాదు, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపించాను. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి అది ఎలా వచ్చింది అన్న దానికన్నా ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అని మాత్రమే చెప్పాం. ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాస్ యాప్లో డిస్కస్ చేసాం. సో రూట్ ఓవర్ a minus root over a minus root over a minus and so on infinite. దీని ఫార్ములా ఏంటి ఏమవుతుందని చెప్పుకున్నాం. రూట్ ఓవర్ 4a plus 1 plus 1/2 నో. మరి దీని ఫార్ములా ఏంటి అంటే రూట్ ఓవర్ 4a plus 1. ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ అన్ని మైనస్లు కాబట్టి ఇది -1/2 నో. అలానే ఆల్టర్నేట్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ లేదు మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ కూడా ఇస్తూ ఉంటాడు అని చెప్పాం. ఆ ఫార్ములా కూడా డిస్కస్ చేసాం. రూట్ ఓవర్ 4a - 3 ఫస్ట్ ప్లస్ ఉంటే +1/2 లేదు ఫస్ట్ మైనస్ ఉంటే -1/2 పెడతామని. బట్ ఇప్పుడు ఆ క్వశ్చన్ కాదు మనకి. ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఒకటే సైన్ రిపీటెడ్ వస్తుంది. సో అన్ని ప్లస్లు వస్తే ఏంటి ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, అన్ని మైనస్లు వస్తే ఇక్కడ మైనస్ తీసుకుంటాం. అయితే కొన్ని క్వశ్చన్స్ కి ఈ ఫార్ములా కూడా అవసరం లేదు అని చెప్పుకున్నాం. ఏ క్వశ్చన్స్ అవి మరి అంటే మనకు అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూ అనేది ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 2 పక్క పక్కనే వరుసగా ఉండే సంఖ్యలతో మల్టిప్లై చేయడానికి వస్తే అసలు ఆ ఫార్ములా కూడా అవసరం లేదు అని డిస్కస్ చేసాం. బేసిక్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఫార్ములా కూడా అవసరం లేదు. చెప్పుకున్నాం వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది అంటే 72 ప్లస్ లో 20 ఇచ్చాడు, 20 ఇచ్చి ప్లస్లు ఇచ్చాడు. అప్పుడు ఏమని చెప్పుకున్నాం 20 అనేది ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 2 పక్క పక్కనే ఉండే నెంబర్స్ ప్రోడక్ట్ గా రాయొచ్చు అంటే ఎస్ ఆఫ్ కోర్స్. ఏంటా నెంబర్స్ 4 5 4 × 5. సో ఒకవేళ అన్ని ప్లస్లు ఇచ్చాడు అనుకోండి హైయెస్ట్ వాల్యూ 5 తీసుకుంటాం, అన్ని మైనస్లు ఇస్తే 4 తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే మరి 72 అనే నెంబర్ ని ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాయొచ్చా అంటే ఎస్. ఏంటది 8 × 9. మరి వీటిల్లో మైనస్ ఇచ్చాడు కాబట్టి మైనస్ ఇస్తే ఏ వాల్యూ తీసుకుంటాం స్మాలెస్ట్ వాల్యూ దట్ ఈస్ 8. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్స్ అనేవి మిస్టేక్ పడినాయి. ఒక్కసారి ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోండి. సో ఆప్షన్ 8 9 10 నన్. సో చిన్న ఆప్షన్స్ అనేవి మేబీ వేరే ఏదో క్వశ్చన్ వచ్చినట్టున్నాయి, చిన్న మిస్టేక్ వచ్చింది, అదొకసారి కేర్ఫుల్ గా చూసుకోండి. సో ఇదేంటి ఇక్కడ మనకి మైనస్ ఇచ్చాడు కాబట్టి ఆ 72ని ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాయొచ్చు. లేదు నేను ఈ ఫార్ములా త్రూ వెళ్తా అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ వస్తుంది. చూడండి రూట్ ఓవర్ 4 × 72 ప్లస్ 1 అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏంటి -1/2 నా. రూట్ 4a + 1 -1/2. సో 72 4s 4 2s 8 7 4s 28. So that is root over 288 plus 1 root 289 -1/2. Square root of 289 అంటే ఏంటి? స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది షార్ట్ కట్స్ చెప్పుకున్నాం మనము. స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది షార్ట్ కట్స్ డిస్కస్ చేసాం రైట్ యాప్ లో. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే ఏంటి 17 -1/2. సో దట్ ఈస్ 16/2. సో 2 1s 2 8s. సేమ్ అదే వచ్చిందా? మరి దానికి ఫార్ములా ఎందుకు? ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్తే డైరెక్ట్ వస్తుందని చెప్పుకున్నాం కదా. మాక్సిమం ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చేలాగానే క్వశ్చన్ ఇస్తాడు అని కూడా డిస్కస్ చేసాం. Here is the next question. Using numbers from 0 to 9, if any digit is not repeated, how many 5-digit numbers can be formed అంటున్నాడు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుండి క్వశ్చన్ ఇచ్చాడు. 0 నుండి 9 అనే అంకెలను ఉపయోగించి అంకెలు రిపీట్ అవ్వకుండా పునరావృతం కాకుండా అంటున్నాడు. ఒకవేళ అది మెన్షన్ చేయకున్నా రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అనే చెప్పుకున్నాం మనం యాప్లో. సో 0 నుండి 9 అనే అంకెలను ఉపయోగించి 5 అంకెల సంఖ్యలను ఎన్నింటిని ఏర్పరచవచ్చు అని తెలుగులో క్వశ్చన్ మనం యాప్లో తెలుగులో కూడా ఇచ్చాం క్వశ్చన్ అనేది రైట్. ఏంటి 5 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏంటి 5 ప్లేసెస్ రైట్. సో 0 to 9 అనే నెంబర్స్ యూజ్ చేయమన్నాడు కదా. మరి 0 to 9 లో ఇక్కడ ఎన్ని నెంబర్స్ యూజ్ చేయొచ్చు? బేసిక్గా 0 to 9 అంటే టోటల్ ఎన్ని నెంబర్స్ 10 నెంబర్స్. దాంట్లో మరి 0 యూజ్ చేయొచ్చా? చేయలేము. 0 యూజ్ చేస్తే ఏమవుతుంది? అది 4 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఇది 0 1 రాశాను, ఇది ఎన్ని డిజిట్ నెంబర్? ఇదో డిజిట్ అంటామా?
కాదు కదా, ఇది సింగిల్ డిజిట్ 1 డిజిట్ నెంబర్. ఇలా రాశాను 032. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీని ప్లేస్మెంట్ అనేది ఉండదు. అంటే ఇది 8 డిజిట్ నెంబర్ అంటే 2 డిజిట్ నెంబర్. సో అందుకని ఇక్కడ ఎప్పుడు కానీ 0 రాయమని డిస్కస్ చేసాం యాప్లో. అంటే 0 to 9 లో మొత్తం ఉండే నెంబర్స్ 10. 10 లో 0 యూజ్ చేయం కాబట్టి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 9 ఇంటూ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ 1 అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ 1 అనే నెంబర్ ని యూజ్ చేయొద్దు. 1 అనే నెంబర్ ని యూజ్ చేయొద్దు. యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. 1 కాకుండా మిగతా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 0 to 9 అంటే మొత్తం 10 నెంబర్స్ ఉన్నాయి. 10 లో ఒక్క నెంబర్ యూజ్ చేయట్లేమంటే మిగిలినవి ఏంటి? 9. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేసిన నెంబర్ 2 అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయొద్దు? 1 ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి 1 యూజ్ చేయొద్దు. 2 ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి 2 యూజ్ చేయొద్దు. అంటే అవుట్ ఆఫ్ 10 నెంబర్స్ 2 యూజ్ చేయొద్దు అంటే మిగతావన్నీ 8. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న నెంబర్ 3 అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ 1 ఆల్రెడీ యూజ్ చేసాం, 2 యూజ్ చేసాం, 3 యూజ్ చేసాం. అంటే మొత్తం 0 to 9 అంటే ఉన్న 10 నెంబర్స్ లో 3 యూజ్ చేయొద్దు అంటే మిగతావన్నీ 7 ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 6. యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం కదా, రైట్? సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే అయితే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నాయి. ఒకట్ల స్థానాలు యూనిట్ డిజిట్ లాజిక్స్ మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం యాప్లో. క్వశ్చన్స్ ఇక్కడ 2 యూనిట్ డిజిట్ 2 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 6 ఇచ్చాడు, 0 ఇచ్చాడు. అంటే డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూనిట్ డిజిట్స్ చెక్ చేయండి. 9 9s are 81. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 1 వచ్చింది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 81 లో 1. 1 into 8 8. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 8. 8 into 7 56. 56 లో యూనిట్ డిజిట్ 6. 6 into 6 36. 36 లో యూనిట్ డిజిట్ ఎంత? 6. అంటే యూనిట్ డిజిట్ 6 ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ C is the answer. Here is the last question for today's session. If cot of alpha plus beta equals to 0 and cosecant of alpha minus beta equals to 2, then find the value of tan alpha plus cot beta అంటున్నాడు. వెరీ బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటి? కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఇచ్చాడు? 0. అలానే కొసెకెంట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఎంత అంటున్నాడు? 2 అంటున్నాడు, రైట్? సో కాట్ వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది? మనం మ్యాప్ లో డిస్కస్ చేసాం. కాట్ వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది? కాట్ అంటే ఏంటి? కాస్ బై సైన్. అంటే కాస్ వాల్యూ 0 ఎక్కడ వస్తుంది చెప్పండి? 90 degrees అన్నప్పుడు. అంటే ఇప్పుడు కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమవుతుంది? కాట్ 90 degrees. ఎందుకు అంటే కాట్ అంటే ఏంటి? కాస్ బై సైన్. సో కాస్ 90 బై సైన్ 90. కాస్ 90 వాల్యూ ఎంత? 0. బై సైన్ 90 ఎంత? 1. సో 0 by 1 అంటే ఏంటి? 0. నెక్స్ట్ కొసెకెంట్. కొసెకెంట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది దాని రెసిప్రోకల్ ఏంటి? సైన్. సో సైన్ లో ఈ కొసెకెంట్ వాల్యూ 2 ఇచ్చాడు అంటే సైన్ ఏమవుతుంది? 1/2. సో సైన్ లో 1/2 ఎప్పుడు వస్తుంది అంటే 30 degrees. సో ఇలా ఫింగర్స్ మెన్షన్ చేసి కూడా షార్ట్ కట్ అనేది నేను యాప్ లో డిస్కస్ చేశాను, రైట్? సో ఇదేంటి? కొసెకెంట్ 30 degrees. సో కాట్ క్యాన్సిల్, కొసెకెంట్ క్యాన్సిల్. ఆల్ఫా ప్లస్ బీటా 90, ఆల్ఫా మైనస్ బీటా 30 అయితే సో దీన్ని సాల్వ్ చేస్తే ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా, 90 ప్లస్ 30 120. సో అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? 60. సో ఆల్ఫా 60 అయింది అంటే బీటా ఏమవుతుంది చూడండి. ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా 90 అయినప్పుడు ఆల్ఫా 60 అయితే బీటా ఎంత? 30 degrees. సో tan ఆల్ఫా అంటే ఏంటి అడిగింది? tan 60 ప్లస్ కాట్ బీటా అంటే ఏంటి? కాట్ 30. సో tan అంటే ఏంటి? సైన్ బై కాసా. సో సైన్ 60 అంటే ఏంటి? √3/2 బై కాస్ 60 అంటే ఏంటి? 1/2. సో 2 క్యాన్సల్, ఏమొస్తుంది? √3 ప్లస్ కాట్ 30 అంటే ఏంటి? కాస్ 30 బై సైన్ 30. సో కాస్ 30 అంటే ఏంటి? √3/2 బై సైన్ 30 అంటే ఏంటి? 1/2. అంటే ఇదేమొస్తుంది? సేమ్ √3 నేనా? సో √3 ప్లస్ √3 దట్ ఈస్ 2√3. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఫస్ట్ డేలో ప్యూర్ మ్యాథ్స్ నుండి, ఎస్ఎస్సి నుండి, అలానే రైల్వేస్ కి రిలేటెడ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.
సో మీరు అవుట్ ఆఫ్ 10లో ఒకటి హోంవర్క్ ఇచ్చాను, రిమైనింగ్ 9 ఉన్నాయి కదా. సో 9లో మీకు ఎంత స్కోర్ వచ్చింది, అలానే నేను హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.